హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మఠం గురించి అయితే షేర్ చేస్తున్నాను. దీని పేరు పాపాగ్ని మఠ్. ఇది స్కందగిరి హిల్స్‌కి దగ్గరలో అయితే ఉంటుంది. చిక్బళ్ళాపూర్ నుంచి 3 కిలోమీటర్స్, అలాగే బెంగుళూరు నుంచి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం అన్నమాట. పురాణాల ప్రకారం ఆయన తల్లిదండ్రులు పరిపూర్ణాచారి మరియు ప్రకృతింబ ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందినవారు. స్వామి పుట్టిన వెంటనే వారి తల్లిదండ్రులు మరణించారు మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి అత్రి మహాముని ఆశ్రమంలో పెరిగారు. కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లోని పాపాగ్ని మఠం అధిపతి శ్రీ వీరభోజయాచార్యులు తన భార్యతో కలిసి తీర్థయాత్రలో ఉన్నారు. ఈ జంట అత్రి ఆశ్రమాన్ని సందర్శించారు మరియు అత్రి ఆ బిడ్డను వీరభోజయాచార్యుల దంపతులకు ఇచ్చారు. ఆ దంపతులు ఆ బిడ్డను దేవుని బహుమతిగా తీసుకుని పాపాగ్ని మఠానికైతే తిరిగి వచ్చారు. ఆ బిడ్డకు వీరం బొట్లయ్య అని పేరైతే పెట్టారు. 11 సంవత్సరాల వయసులో పాపాగ్ని మఠంలో వీరం బొట్లయ్యగా వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ దేవతను స్తుతిస్తూ రాతపత్రి రాశారు. కొన్ని రోజుల తరువాత వీరబొట్లయ్య మరణించాడు మరియు వీరబొట్లయ్య ఆమె తల్లితో తాను ఇంటిని వదిలి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలని చెప్పాడు. ప్రజలు ఆయన కీర్తనలు మరియు తాత్విక కవితలను వినడం ప్రారంభించారు మరియు తగిన గౌరవంతో ఆయనను శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలిచారు. ఆయన ప్రసిద్ధ కాలజ్ఞానం వినడానికి వేలాది మంది గుమిగూడారు. మార్కోల్పల్లి సమీపంలో జరిగిన ఒక చెట్టు బెరడు నుంచి అమృతం బయటకు వస్తుందని ఆయన ప్రవచించారు. 3 రోజుల పాటు చెట్టు బెరడు నుంచి మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏ మానవుడు దాన్ని తాకలేడు లేదా త్రాగలేడు. ఎవరైనా చేతులు పెట్టిన క్షణంలో అమృతం మాయమవుతుంది లేదా బయటకు రావడం ఆగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ, ఎంజీఆర్ మరియు ఎన్టీఆర్ పాలన జరుగుతుందని ఆయన ప్రవచించారు. ఆయన కర్నూలు వరదలను కూడా ఊహించారు. ఆయన అనుచరుల ప్రకారం ఆయన అంచనాలలో దాదాపు 90% నిజమయ్యాయి. ఇది ఆయన మఠం అన్నమాట. ఆయన పెంచిన తల్లిదండ్రుల సమాధులు కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడికి దగ్గరలోనే ఒక శివలింగం కూడా ఉంటుంది. ఇలా వాటర్‌లో అయితే ఉంటదన్నమాట అది. అది కూడా రోజు రోజుకి పెరుగుతుంది సైజ్ అని అయితే చెప్తూ ఉంటారు.